హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. ఎన్టీఆర్ వర్సెస్ టిఎఫ్ఐ. అబ్బా, ఏం హీట్ ఉందయ్యా! మామూలు హీట్ కాదు. ఈ ఎండాకాలంలో ఇంతకంటే హీట్ అంటే మామూలు హీట్ కాదనమాట. టెంపరేచర్ తగలడిపోతుంది రోయ్, ఆ రేంజ్లో ఉంది. అసలు ఎన్నడూ లేనిది. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా రుతిక్ రోషన్ ఫ్యాన్స్ పుట్టుకొచ్చేసారు. అండ్ ట్విట్టర్లో ఎప్పుడూ లేనిది అసలు హ్యాండిల్స్ మొత్తం చాలా హ్యాండిల్స్ రుతిక్ని బీభత్సంగా సపోర్ట్ చేస్తూ కొమ్మ అవతల పారేస్తున్నారు. అది ఎలా సాధ్యం? అసలు ఫైటర్కి, అదే రుతిక్ రోషన్ సినిమా ఫైటర్కి ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఇంతకు ముందు సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమాకి ఎక్కడ పోయారు వీళ్ళంతా? వార్ వన్ సినిమాకి ఎక్కడ పోయారు వీళ్ళంతా? వేర్ ఈస్ దేర్ దీస్ గాయస్? సో మొత్తానికైతే ఇప్పుడు రచ్చరంబోల ఓన్లీ టిఎఫ్ఐ వర్సెస్ ఎన్టీఆర్ అయిపోయింది అనమాట. అంటే ఆ రేంజ్లో ప్రతి ఒక్క ఫ్యాండమ్ కూడా ఎన్టీఆర్ని తొక్కేయడానికి రెడీ అయిపోయాయన్నమాట. అంటే రుతిక్ రోషన్ లేపితే ఈజీగా ఎన్టీఆర్ డౌన్ చూద్దామని కాసు కూర్చున్నారు. ఈ సొల్లంతా ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా? ఈ గొడవంతా ఎందుకు వచ్చింది అంటే ఏమీ లేదు భయ్య. జస్ట్ కొన్ని ఒక నిన్ననో మొన్ననో రుతిక్ రోషన్ ఒక పోస్టర్ రిలీజ్ అయింది. అంటే ఒక లీక్డ్ పిక్ అనుకోవచ్చు. తన షూటింగ్ అయితే జరుగుతుంది. సో అక్కడ నుంచి అయితే వాటి నుంచి ఒక పిక్ అయితే రిలీజ్ అయింది. సో మామూలు లేడు కదా, కట్అవుట్ ఇరగొట్టేసాడు. అండ్ చార్మింగ్. అసలు రుతిక్ రోషన్ అందం గురించి మనకి చెప్పడానికి కూడా అర్హత ఉండదు, ఆ రేంజ్లో ఉంటాడు అనమాట. సో ఆ కట్అవుట్ చూసి అందరూ అయిపోయిందయ్యా, నీ కథ అయిపోయింది ఎన్టీఆర్, అయిపోయింది ఇంకంతే, ఈ కడవ ముందు నువ్వు తేలిపోతావు, ఏముండదు ఇక్కడ అంటున్నారు. ఎస్, అస్సలు ఆ కట్అవుట్ చూస్తే ఎవడైనా తేలిపోతుంది. ఆ రేంజ్ కట్అవుట్ మరి అది. బట్ మన తెలుగు ఫ్యాన్స్ అందరూ మరీ ఘోరంగా తయారైపోతున్నారు. ఈ ఎన్టీఆర్ పవర్ ఏంటో కూడా తెలిసి కూడా హౌ ఎన్టీఆర్కి హైట్ తక్కువ కావచ్చు అనుకున్నట్టు మరి స్క్రీన్ ప్రెజెన్స్లో అంత తక్కువ ఏం కదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనోడికి ఎన్టీఆర్కి అస్సలు మన తెలుగు అనేది ఫస్ట్ మనం సపోర్ట్ చేసుకోవాలి మన తెలుగు వాళ్ళని. బట్ మన వాళ్ళకి అదేలాగా లేదు కాబట్టి ఎన్టీఆర్ బలము హైట్ కాదు, తన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్. మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అనమాట. ఒక మాస్ అపియర్స్ ఇచ్చాడు అనుకోండి, జస్ట్ అలా ఎగిరిపోతాడు అంతే ఎవరున్న సైడ్లో. ఆ రేంజ్ మాస్ అపీల్ తనలో ఉంటుంది. ఒక పెద్ద విషయం ఏంటంటే ఎన్టీఆర్ ఏమి కొత్తగా ఇప్పుడు మంటశాల తీయట్లేదు, అంత పెద్ద హీరోతో తీయట్లేదు. ఎప్పుడో యమదొంగ టైంలోనే మోహన్ బాబు లాంటి హీరోతో పోటీ పడే స్క్రీన్ ప్రెజెన్స్ కొట్టేస్తాడు యమదొంగలో. ఆ రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది ఎన్టీఆర్ది. ఒక్కసారి యమదొంగ రిలీజ్లో వెళ్ళి చూడండి, రిలీజ్ కాబోతుంది May 20న. ఆ రేంజ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపిస్తాడు. సో అక్కడ మోహన్ బాబుతో నటించి మెప్పించాడు. అండ్ జనతా గ్యారేజ్లో మోహన్ లాల్తో నటించి మెప్పించాడు. అండ్ ఇక్కడ త్రిబుల్-ఆర్లో కూడా రామ్ చరణ్తో ఈ జనరేషన్లో కూడా ఇద్దరు పోటీగా నటించారు. సో మొత్తానికి ఇదేం కొత్త కాదు. సో మొత్తానికి రుతిక్ రోషన్ కూడా వస్తాడు, అలా వెళ్ళిపోతాడు, అంతే. ఏముంది భయ్యా? సో మొత్తానికి ఇది. మరి మీ ఒపీనియన్ అంటే మరి తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. మనల్ని మనం దొక్కేసుకోకూడదు, పక్కనోడిని మనం దొక్కేయాలి. ఓకే, సో ఇంకేదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.